వెల్కమ్ టు కై టీవీ మీడియా. తెలంగాణలో గత కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం మరింత ఉత్కంఠ రేపుతుంది. నాడు విపక్ష నేతల నుండి సమాచారం తెలుసుకునేందుకే గత బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లు చెబుతున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన విచారణలో తాజాగా పెను సంచలనం నమోదైంది. ఇప్పటి వరకు ఆయా పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించిన సిట్ అధికారులు ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం వెనుక మరో అంశం చర్చకు వస్తుంది. వరుసగా హరీష్, కేటీఆర్, సంతోష్ రావులను విచారించిన సిట్ వీరి తర్వాత కేసీఆర్ కూతురు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులకు నోటీసులు ఇవ్వబోతుందనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కవితకు కాకుండా ఏకంగా కేసీఆర్ పై ఫోకస్ పెట్టడంతో ఈ కేసులో ఏం జరగబోతుందనే చర్చ పొలిటికల్ వర్గాల్లో జోరందుకుంది. మరోవైపు కవితను కాంగ్రెస్ తప్పించిందనే ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా కారు నేతల నుండి వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను దెబ్బ కొట్టేందుకే కవితను కాంగ్రెస్ కాపాడుతుందా అనే ప్రశ్న గులాబీ వర్గాల్లో నెలకొంది. ఇప్పటి వరకు వెల్లడైన బాధితుల వాంగ్మూలాలు, అరెస్ట్ అయిన పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా అధికారులు దర్యాప్తును ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని కవిత చాలా సందర్భాల్లో బహిరంగంగానే కామెంట్స్ చేశారు. దీంతో హరీష్, కేటీఆర్, సంతోష్ రావు అనంతరం కవిత లేదా ఆమె భర్తకు నోటీసులు వెళ్లబోతున్నాయనే వార్తలు సర్వత్రా వినిపించాయి. వీరి విచారణ అనంతరం కేసీఆర్ ను ప్రశ్నిస్తారనే ప్రచారం జరిగింది. వీరిచ్చే వాంగ్మూలం కేసుకు బలంగా మారబోతుందనే చర్చ సర్వత్రా వినిపించింది. కానీ దర్యాప్తు అధికారులు మాత్రం కవితకు కానీ ఆమె భర్తకు కానీ నోటీసులు ఇవ్వకుండా నేరుగా గులాబీ బాస్ కేసీఆర్ ను విచారణకు పిలవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టుతోంది. దీంతో తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని బహిరంగంగా ఆరోపించినప్పటికీ కవిత ఆరోపణలు సిట్ అధికారులు లైట్ తీసుకుంటున్నారా, లేక ఆ దిశగా వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదా, దర్యాప్తు బృందం ఎందుకు కవితకు నోటీసులు ఇవ్వడం లేదు అనే చర్చ ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 2024 నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిపి సజ్జనార్ నేతృత్వంలో 9 మందితో కూడిన రెండో సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ సిట్ ఏర్పాటు అయ్యాక ముఖ్య నేతలే టార్గెట్ గా విచారణలో స్పీడ్ పెంచింది. ఇక తాజాగా కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో ఇక్కడితో విచారణ ముగించి ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారా, లేక ఇంకెవరినైనా విచారించబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.